అనకాపల్లిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడతల రామకృష్ణ అక్టోబర్ 4వ తేదీ శనివారం ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. సభ్యులు కొనతల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం సభాధ్యక్షులుగా ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆటో, మ్యాక్సీ, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అర్హులుగా రాష్ట్రంలోని 2,90,669 మందిని గుర్తించామని, ఈ పథకానికి ఏటా 436 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని, అనకాపల్లి నియోజకవర్గంలో 2,032 మందికి 3,04,80,000 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. అర్హులైన వారు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అనంతరం కొనతాల కాకి షర్ట్ ధరించి ఆటో డ్రైవ్ చేస్తూ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఒక పటిష్టమైనటువంటి పునాదులు ఈ భారతదేశానికి వేస్తున్నారు. అందులో భాగంగానే మనం చూసాం, మన ఆపరేషన్ సింధూర్ అని చూసాం. కాశ్మీర్ లో ఏ రకంగా అయితే ఊచకోత కోసారో అప్పుడే పెళ్ళైనటువంటి నవవధువుల్ని పొట్టలు పెట్టుకున్నటువంటి పరిస్థితిని యుద్ధం తీసుకొచ్చి మన ఆక్రమిత కాశ్మీర్ తీసుకోగలిగేటువంటి శక్తి మనకు ఉన్నప్పటికీ కేవలం అక్కడ ఏవైతే దేశ ద్రోహులు, తీవ్రవాదులు శిబిరాలు ఉన్నాయో శిబిరాల వరకే వాళ్ళు అటాక్ చేసి ప్రాణ నష్టం జరగకుండా, అక్కడ పాకిస్తాన్ పౌరులకు ఎవరికీ నష్టం జరగకుండానే చాలా చాణుక్య నీతితో వారు వ్యవహరించినటువంటి తీరు గాని, ఈ దేశాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్లే తీరు గాని ప్రపంచ దేశాల్లోనే మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి మనకున్న దేశాల్లో ఆఖరి 10-20 స్థానాలు ఉండేవాళ్ళు ఆఖరి నుంచి. అటువంటిది ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశం త్వరలోనే 3వ పెద్ద దేశంగా కూడా రూపొందించబడుతుంది 2029కే. వారి ఆలోచన ఏంటంటే 2047కి ప్రపంచ దేశాల్లోనే 1-2 స్థానాలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి గారు బాటలు వేస్తున్నారు. అంటే భవిష్యత్ తరాలకి భవిష్యత్ తరాల వారికి మేలు జరగాలని గట్టి పునాది వేస్తూ ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికీకరణ చేస్తూ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పుడు ప్రతిరోజు చూస్తాం. చాలా ముఖ్య స్నేహితులు అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ గారు ఏ రకంగా విషం కప్పుతున్నారో మన భారతదేశంలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ దేశం ఎదుగుతా ఉంది. ఎప్పటికైనా సరే భారతదేశం ప్రపంచ దేశాన్ని పరిపాలించేటువంటి రోజు వస్తుంది. అప్పుడు అమెరికా వెనకబడిపోతాం అనేటువంటి దురాలోచనతోనే ఆయన మన మీద చాలా ఆంక్షలు. అసలు వాస్తవానికి చైనా మీద పెట్టాల్సినటువంటి ఆంక్షలు మన మీద పెడుతున్నారు. అంటే చైనానికి ఏం చేయలేని పరిస్థితి వెళ్ళిపోయింది. చైనాలాగా మనం కూడా తయారవుతాం, అమెరికా 3వ స్థానంలోకి వెళ్ళిపోతుందనే భయంతోనే ఈ రోజు ట్రంప్ గారు ఇటువంటి చేస్తున్నారు. అందుకే ప్రధానమంత్రి గారు ముందు నుంచి అన్నారు స్వదేశీ అని. ఆనాడు మహాత్మా గాంధీ గారి స్వతంత్ర పోరాటంలో ఆయన మహానుభావుడు అప్పుడే ఊహించాడు, మన స్వదేశీ వస్తువులే వాడాలి, పరదేశ వస్తువులు వాడటానికి వీల్లేదని ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని మళ్లీ మోడీ గారు తీసుకొని మన స్వదేశీ వస్తువులు, స్వదేశంలో తయారైన వస్తువులే వాడే పరిస్థితి వస్తే మనం ఎవరి మీద గిట్టండి అవసరం. మన దేశీయ జనాభాలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాకి సరిపడగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే పరిస్థితి వదిలిపెట్టి అంటే విదేశీ వస్తువులు అంటే వ్యామోహంతో దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల చాలా దేశాలు బాగుపడుతున్నాయి. అటువంటిది మన దేశంలో ఉన్న వస్తువులు కొంటే మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాగుపడి ఈ దేశం బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బాటలో మన ప్రధానమంత్రి గారు వెళ్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు
ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ప్రతి ఆటో డ్రైవర్ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసేవారో ఆ వాగ్దానాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుకునే విధానంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సుమారు 2,90,000 మంది ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలు సుమారు విలువ 346 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అందుతున్నాయి. దీంట్లో మన విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించి 13,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే 2,030 మంది లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవే కాకుండా వాగ్దానాలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పెన్షన్తో మొదలు పెట్టుకొని ప్రతి నెల 1వ తారీఖున విధిగా పెన్షన్ ఇచ్చి దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. సుమారు 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ మీద ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనకి తల్లికి వందనం అనే కార్యక్రమంలో సుమారు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆర్థిక సహాయం గత నెలలోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో 33 లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం మొదట విడతగానే సుమారు 7,000 రూపాయలు జమ చేసే కార్యక్రమం, స్త్రీ శక్తి కార్యక్రమం కానీ, అదేవిధంగా 3 LPC సిలిండర్లు కానీ, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు